తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో ఆరాధించుటకు, మిమ్మల్ని కనపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జ్ఞానం ఇచ్చువాడా మీకే స్తోత్రం. ధవలవర్ణుడా మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభ మీకే మహిమ. అతి కాంక్షణీయుడైనటువంటి మా తండ్రి మీకే ఘనత. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే మహిమ. సైన్యములకు అధిపతి మా దేవ మీకే ఘనత. సర్వోన్నతుడా మీకే స్తోత్రం. సర్వాధికారి మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతి మా దేవ నీకే మహిమ. ఆశ్చర్యకరుడు అనేటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడా మీకే ఘనత. సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నటువంటి వాడా నీకే స్తోత్రం. మీకే మహిమ, మీకే ఘనత తండ్రి. ఇదిగో తండ్రి, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకున్నటువంటి వాడా నీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే మహిమ. మమ్మను ఓదార్చువాడా మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. మీకే మహిమ. సాత్వికుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. తృప్తిపరచువాడమైనటువంటి మా ప్రభ మీకే స్తుతి. కనికరం గల మా దేవ మీకే స్తోత్రం. సమాధానపరచు మా తండ్రి మీకే మహిమ. మహాబలము గల మా దేవ మీకే మహిమ. శక్తిమంతుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. దుర్గమై ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభ మీకే ఘనత. నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభ నీకే స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి నీకే స్తోత్రం. ఇదిగో నాయన తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో తండ్రి, ఇదిగో నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన ఇర్మియా గ్రంథం 31-34 సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నాం నాయన. మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధులు నాయన మీ దయారెక్కల చాటున తండ్రి మేము నాయన మీ దయారెక్కల చాటున సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా భద్రపరచమని ఆర్థిస్తున్నామయ్యా. అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో అయినటువంటి నాయన ఇదిగో తండ్రి, గర్వమే కానీ, కోపమే కానీ, ధనాశయ కానీ, అసూయే కానీ నాయన, వ్యభిచారమే కానీ, భోజన ప్రయత్నమే కానీ, సోమర్తనమే కానీ మరి ఏది తండ్రి నాయన మేము నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లు నాయన మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో దీవించమని, ఆశీర్వదించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగోనైనా డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధులు మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి ఇదిగోనైనా వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి నాయన క్షేమకరంగా వచ్చినట్లు నాయన మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము ఇదిగో తండ్రి శోధనలోను, బాధల్లోను, వేదనలోను తండ్రి ప్రతి విషయంలోనూ తండ్రి మీ వెనువెంట తండ్రి మా వెనువెంట మీరు ఉండి తండ్రి ప్రతి అడుగులను తండ్రి మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. శోధన సహించటకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని, శోధన జయించటకు కావలసినటువంటి శక్తిని మాకు దాయిచ్యమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని మాకందరికీ అనుగ్రహించమని తండ్రి ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో
గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబమునకు తండ్రి ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానమును, ప్రార్థనా బుద్ధిని దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఉదయకాల సమయంలో తండ్రి యవన బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. యవన బిడ్డలకు అందరికీ నాయన తండ్రి, యవన బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన మీ రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలోనైనా మీ కృపా కాపుదల దయచేయమని, మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి యవన బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేసి తండ్రి ఇదిగో నాయన యవన బిడ్డలు తప్పక తొట్టిల్లుదని లేఖనం సెలవిస్తున్నది కనుక తండ్రి లేఖనాలను తండ్రి వారి హృదయాల్లో భద్రపరచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి బుద్ధిని, జ్ఞానమును, వివేకమును తండ్రి సార్వత్రిక సంఘములను ప్రతి యవన బిడ్డలకు దయచేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డ కూడా నిత్యజీవం కొరకు తండ్రి నాయన తండ్రి మేమందరము బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా తండ్రి అనేక మంది బిడ్డలు అప్పుల బాధల్లోనూ తండ్రి అనేక సమస్యల్లోనూ తండ్రి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి వారి సమస్యల నుంచి, వారి బాధల నుంచి నాయన, వారి కట్టల నుంచి నాయన, సాతానుడు కట్టిన ఆ కట్టల నుంచి విడిపించమని అడుగుతున్నాం అయ్యా. అయ్యా తండ్రి ఎందరో నాయన దొంగలు గాను, త్రాగుబోతులు గాను, వ్యసనపరులు గాను ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు మారు మనసు పొంది తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఘనపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు నాయన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. విదేశాల్లో బ్రతుకుతెరు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలనే కానీ, చదువు కొరకు వెళ్ళినటువంటి విద్యార్థులనే కానీ తండ్రి మీ సన్నిధిలో మీరు రెక్కల చాటున భద్రపరిచి వారి ప్రతి విషయంలో మీరు తోడేయండి, వారిని నడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలనే కానీ, ఇంటర్వ్యూకి వెళ్ళిచున్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి, యవన బిడ్డలందరికీ కూడా తండ్రి ఇకనైనా మీ సన్నిధిలోనైనా ఏకాంకులను సంసారాలుగా చేయబడు నీవే కనుక తండ్రి మీ సన్నిధిలో బిడ్డలందరికీ కూడా జ్ఞాపకం చేసుకోమని, మీ కృపా కాపుదలు దయచేయమని, మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి వారిని జతపరిచి తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగా, పరిశుద్ధులుగా బ్రతినట్లు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మేమందరము ఇక నేను నేత్రాశలో కానీ, శరీరాశలో కానీ నాయన ఎందరో పాపములు పడిపోయినటువంటి పిల్లలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకి అందరికీ కూడా నాయన నాయన ఆ సాతాను తంత్రాల్లో నుంచి విడిపించి తండ్రి ఎదుగునైనా వారికి రక్షణ, మారు మనసు మా తండ్రి వారికి దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ తండ్రి మిమ్మల్ని తండ్రి ఆరాధించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు నాయన మీ సన్నిధి, మీ కృపా కాపుదల మాకందరికీ దయచేసి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో తండ్రి అయ్యా మీ కృపా కాపుదల దాయిచ్చండి అయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున భద్రపరచండి ఆయన. ఇదిగో తండ్రి నాయన కన్ను తండ్రి నీ కన్నుని అభ్యంతరపరిచింది ఎట్లా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబట్టుకుంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. ఇదిగో తండ్రి మా కన్ను మమ్మల్ని అభ్యంతరపరచుకున్నట్లు సహాయం చేయండి ఆయన. ఇదిగో తండ్రి మార్కు సువార్త 12:30 సెలవిచ్చినట్లు తండ్రి నీవు పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవాలనేదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించవాలనేది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదు. ఇక ధర్మశాస్త్రములకు, ప్రవక్తలకు ఆధారములై ఉన్నవని సెలవిస్తున్నావు కదా తండ్రి. తండ్రి ఈ ఆజ్ఞలు పాటించి కృపాభాగ్యం మాకు అందరికీ దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి ఇక నాయకును ఇక నేను జీవమును ప్రేమించి మంచి ధనములు చూడకూడదు వాడు చెడ్డదానిని పలకుండా తన నాలుకను కపటపు మాటలు పలకుండా తన పెదవులను కాచుకోమని సెలవిస్తున్నావు తండ్రి. ఇక నాయన నాలుక అగ్ని అనైనా సర్వ శరీరమునకు మాలిన్యం తెచ్చిన లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. ఇక మా నాలుకను అదుపు చేసుకోవడానికి కావాల్సినటువంటి మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన కేవలం క్రీస్తును ఈ జీవిత కాలం మట్టుకే మేమందరం క్రీస్తునందు నిరీక్షించిన ఎడల తండ్రి మనుషులందరికంటే నాయన దౌర్భాగ్యమై ఉందని లేఖనం సెలవిస్తున్నది తండ్రి. నాయన పరలోకపు కణాన ప్రయాణంలో
తండ్రి నాయన మీ సన్నిధి, మీ కృపా కాపుదల మాకు దయచేయమని, మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ దయారెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తిగల వారమై ఉండవలనని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. పరిశుద్ధుడా, ఇదో నాయన తండ్రి, మేము ఏ విధమైన సాతాను తంత్రాల్లో పడిపోకున్నట్లు మీ దయారెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని, ఇక గాఢాంధక లోయలలో మేము సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండవు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించిన మీ లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన, అట్టి రీతిగా నాయన మమ్మల్ని భద్రపరచమని తండ్రి, మీ కృపా కాపుదలు దాయిచ్చమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా తండ్రి, ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని కానీ, తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలని కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, మీ నాయన వారికి స్వస్థపరచమని అడుగుతున్నామయ్యా. జైల్లో ఉన్నటువంటి ప్రతి ఖైదీలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తండ్రి, వారికి మారు మనసును దాయిచ్చండి అయ్యా తండ్రి, వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన నీ రాజ్య వారసులుగా వారు చేసినట్లు, నీ రాజ్య వారసులుగా అయినట్లు తండ్రి వారి మనోన్నతలు వెలిగించండి. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించి మారు మనసును దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. తండ్రి, ఇదిగోనైనా సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇక వారి అందరికీ కూడా తండ్రి, ఇకనైనా సువార్త లోబడినట్లు తండ్రి వారి హృదయాలలో తెరవమని అడుగుచున్నామయ్యా. నిజమేనాయన, మీ మీదను మా మీదను తిరుగుబాటు చేయించినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఆ బిడ్డలకందరికీ మారు మనసును నాయన దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక తండ్రి, ఎందరో రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. భార్య భర్తలు తండ్రి మీ సన్నిధిలో నాయన నిందారైతులుగాను పరిశుద్ధులుగాను బ్రతినట్లు నాయన అనేక భార్య భర్తలు నాయన ఇక విడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధి తోడించమని తండ్రి, దుష్టులు చేసిన గలిబిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఇక నేను కుటుంబాలలో తండ్రి శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేసి మీ దయారెక్కల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నేను కుటుంబంలో ఒక రక్షణలోకి వస్తే ఇంకొక రక్షణలోకి రాలేని కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయారెక్కల చాటును భద్రపరిచి మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటూ తండ్రి, ఇదిగోనైనా ప్రార్థనతో ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటును భద్రపరచమని, అవరగడ ఛానల్లో ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ మెండైన దేవులతో నింపమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.